మీరు గ్రోత్ రేట్ మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ ఇప్పుడు 10.5% వస్తే సరిపోదని చెప్పి మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. ఈ స్థాయిలో మనం పెరగాలంటే ఇంత తక్కువ సరిపోదు అని చెప్పి. మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా డ్రమటిక్గా ఒక నాటకీయంగా మనం అభివృద్ధిని సాధించాలి అంటే, డ్రమటిక్ గ్రోత్ కావాలి అంటే దానికి అవసరమైనటువంటి ఎకనామిక్ బేస్ మనకు ప్రస్తుతానికి రాష్ట్రంలో లేదు. ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడేది? ఎందుకంటే హైదరాబాదులో అభివృద్ధి మొదలైన తర్వాత, అంటే ఆ బేస్ వేయడం మొదలైన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాలు పట్టింది హైదరాబాదు నిజంగా అభివృద్ధి చెందుతోంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గ్రహించడానికి. అప్పుడు కూడా 2002, 2003 ప్రాంతంలో ఈ కంప్యూటర్లు పెట్టారు, వీటి వల్ల ప్రయోజనమే ఉంది, వీటి వల్ల అభివృద్ధి ఏముంటుంది, ఇవి కడుపుకి తిండి పెడతాయా అని విమర్శించారు. అది ఎప్పుడు 2005 తర్వాత 2008, 9, 10 అప్పటికీ ఫలాలు వచ్చినాయి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ బేసు చాలా బలహీనంగా ఉంది. మీరు నెక్స్ట్ 4 ఏళ్లలో ఎంత కష్టపడినా చాలా తీసుకొస్తున్నారు, ఇండస్ట్రీస్ చాలా తిరుగుతున్నారు. 9-10 ఏళ్లలో ఆ అభివృద్ధి ఫలాలని సాధించడం సాధ్యమయ్యే పనేనా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హైదరాబాద్లో ఫస్ట్ నేను ముఖ్యమంత్రి అవుతాను, జీతాలు ఇవ్వలేకపోయాను. 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. అక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు ఇవ్వలేని పరిస్థితిలో అన్నీ కూడా రివ్యూ చేశాం. రివ్యూ చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకొని 10 సంవత్సరాలు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు మీరు అన్నారు ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు లేకుంటే 27 సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి. పబ్లిక్ పాలసీ ఎప్పుడు కూడా ప్రజలందరూ కానీ సహకరిస్తే, ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను. చదివిచ్చారు. చదివించిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చాయి. అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు. కడాన నాదేళ్ల సత్య హైదరాబాద్ మైక్రోసాఫ్ట్లో పనిచేసి ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. అదొక చరిత్ర. దానికంటే ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే ఆ దేశస్తులు కాదు, ఇండియన్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారని చూస్తే 30-35% తెలుగు వాళ్ళు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా 30-35% తెలుగు వాళ్ళు. 20 ఏళ్లలో ప్రపంచంలోని హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తే 10 ఏళ్లలో సాధించలేమంటే కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా సంకల్పం ఉండాలి, మెగా డ్రీమ్స్ ఉండాలి, అప్పుడే ఏదైనా సాధ్యం. అందుకే నేను చెప్పింది మీకు, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాం. అదే సమయంలో ఎవ్రీ 15 డేస్కి ఎస్ఐపిబి మీటింగ్ పెట్టాం, ఎస్ఐపిసి మీటింగ్ పెట్టాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 15 నెలలు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం చేసి నిరూపిస్తున్నాం. సార్, మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవి తీసుకొస్తున్నారు. ఆర్సిలార్ మిత్తల్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో. ఆ ప్లాంట్ పెట్టి అది ఆపరేషన్ స్టార్ట్ అయ్యి దాంట్లో ఉద్యోగాల కల్పన జరిగి దాని మీద ప్రభుత్వానికి ఆదాయం రావడానికి టైం పడుతుంది. 5 ఏళ్లకోసారి ఎన్నికల టైంకి ఇవన్నీ పూర్తి కాకపోవచ్చు. అది అందరూ అనుకున్నంత సాధ్యంగా అన్ని కంపెనీస్. కియా ఫర్ ఎగ్జాంపుల్, కియా మీరు 2017లో అనుకుంటాను తీసుకొచ్చారు, కానీ చివరికి అది ప్రొడక్షన్ స్టార్ట్ కావడానికి 2019 అయింది. నేనే ఓపెన్ చేశాను, నేనే ఫౌండేషన్ వేసాను, నేనే ఓపెన్ చేశాను. కానీ జనరల్గా జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. పెద్ద ఇండస్ట్రీ, ఎంత పెద్ద ఇండస్ట్రీ అయితే అంత ఎక్కువ ఉంటుంది. సో ప్రతిసారి ఏం జరుగుతుందంటే, మీరు ఎన్నికలు 5 ఏళ్లకోసారి జరిగితే మీరు వేసే ప్రణాళికలు 20 ఏళ్లకి విజన్ 2020, లేకపోతే 22 ఏళ్లకి 2047. ఇప్పుడు ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫలాలు వెంటనే కనిపించవు కాబట్టి 4 ఏళ్లలో. మీ అనుభవంలో ఆల్రెడీ మీరు ఆ అనుభవాలన్నీ దాటుకొని వచ్చారు. సో మీకు ఏమనిపిస్తుంది, ఈ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే నష్టం జరుగుతోంది రాజకీయంగా అనే భావన ఉన్నదా? 2 ఉన్నాయి. ఒకటి స్టేట్ సమాజం, రెండోది రాజకీయ ప్రయోజనాలు. భారతదేశంలో సంక్షేమం, అభివృద్ధి
పేర్లగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకదాన్ని వదిలిపెడితే ఇంకోటి చేయలేం. అందుకే నేను ఆలోచించింది సూపర్ 6 చెప్పాం. ఈరోజు చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 ఇచ్చాం. అభివృద్ధి కోసం వినూత్నంగా ఆలోచించాం. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గలేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం. రెండు సమాంతరంగా తీసుకుపోతూ సమర్థత పెంచి ఎక్కడికక్కడ లాస్ట్ ఇయర్ 12%, ఈసారి 12% ప్లస్ తీసుకురావడానికి మేము 17 అనుకుంటున్నాం. కనీసం 13-14% తీసుకొస్తాం. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మనం సమాజం గురించి ఆలోచించాలి. నేను రాజకీయాలే ఆలోచించుంటే హైదరాబాద్ సిటీ అభివృద్ధి అయ్యేది కాదు. నేను రాజకీయం ఆలోచించుంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తెచ్చేవాడిని కాదు. ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్ళు వినూత్నంగా ఆలోచించి అవసరమైతే భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తేనే అప్పుడే సాధ్యమవుతాయి. అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈరోజు ఫలితాలు వచ్చాయి. మీరు చెప్పిన దాని ప్రకారం 95లో నేను సీఎం అయ్యి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. 99లో మళ్ళా గెలిపించారు. 2004లో నన్నెవరూ ఓడించలేదు. నేను ఆ రోజు ఒక తపన ఏదో చేసేయాలని ఆలోచించాను. రెండు బ్యాలెన్స్ చేయలేకపోయాను. భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. బ్యాలెన్స్ చేసుకుంటూ సంపద సృష్టించడమే కాదు, ఆ సంపదను మళ్ళీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం.